దశాబ్ద వార్షికోత్సవ పండుగ, 10 సంవత్సరాల పండుగ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది 10 సంవత్సరాల పండుగ, కానీ శివశక్తి ఏర్పడ్డ 10 సంవత్సరాల నుంచి హిందువులకి ప్రతిరోజు పండుగే. ఎందుకంటే అంతకుముందు మన వాళ్ళే చాలామంది అమాయకంగా ప్రలోభాలకి, మోసాలకి, కుట్రలకి లొంగిపోయి చాలామంది మతం మారిపోయి మన వాళ్ళే అటు వెళ్ళిన తర్వాత మన ధర్మాన్ని బూతులు తిడుతూ, మన ధర్మాన్ని అవమానిస్తూ, రకరకాలుగా మోసాలు చేస్తూ అటువంటి సమాధానాలు ఇవ్వలేక మన శ్రీరామనవమి రోజు, శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి గురించి, రాముడి గురించి చాలా వ్యతిరేకంగా టీవీలలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్న వాళ్లకు సరైనటువంటి కౌంటర్లు ఇవ్వలేక, వాళ్ళ తాట తీసేటటువంటి వాళ్ళు లేక చాలామంది హిందువులు మనసులో మదన పడేటటువంటి వాళ్ళు అలాంటి ధర్మాగ్రహంతోనే మన దేశం మీద, సమాజం మీద, హిందుత్వం మీద మత మార్పిడుల పేరుతో, లవ్ జిహాదుల పేరుతో దాడులు చేసేటప్పుడు వాళ్ళకు కౌంటర్లు ఇవ్వాలని, వాళ్ళకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలనేటటువంటి ఆలోచనలతో పుట్టినటువంటి శివశక్తి గత 10 సంవత్సరాలుగా దిగ్విజయం, 10 సంవత్సరాల యొక్క వేడుకల్ని దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంది. దీనికి మేము ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు